హలో. ఎలా ఉంది బైకర్ మూవీ? అమేజింగ్. చాలా బాగా కనెక్ట్ అయింది యాక్చువల్లీ ఫర్ అ బైకర్. సో వాళ్ళకి ఒక ఎమోషన్స్ ఉంటుంది. ఆ ఎమోషన్స్ని మనకు పెద్ద స్క్రీన్ చూసినప్పుడు ఇట్ కనెక్ట్స్ అ లాట్. అంటే రాజశేఖర్ గారు ఉన్నారు మూవీలో, హీరో కన్నా ఎక్కువ పిచ్చి ఆయనకే ఉంది, ఫ్యాన్స్ బేస్ అంటున్నారు. ఆయన ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తున్నారు అంటున్నారు. ఎస్, ఐ మీన్ ఇట్ ఈస్ అ అమేజింగ్ కమ్బ్యాక్. అండ్ ఒక కనెక్షన్, ఒక ఎమోషనల్ ట్రాక్ ఏముందో అది చాలా బాగా ఎక్కింది. అండ్ ఐఎమ్ కనెక్టెడ్ లాట్. మీరు ఒక యాక్టర్ అండ్ ఆల్రెడీ లైక్ ఏంటంటే ఆ పెయిన్ మీకు తెలుసు, యాక్టింగ్ చేసే టైం ఎన్నో ఫేస్ చేశారు. సో ఆయన ఈ ఏజ్ లో కూడా శర్వానంద్ గారు ఆ లుక్ లో కనిపించడం గురించి మీరు ఏమంటారు? లుక్స్ అనాలి యాక్చువల్లీ, ఒక రెట్రో లుక్ కూడా ఉంది. అండ్ దట్ వాజ్ అమేజింగ్. గూస్ బంప్స్ వచ్చింది. ఆ ఒక బార్లో ఫైట్ జరుగుతుంది అండ్ దాట్ వాజ్ అమేజింగ్. సో చాలా బాగా ప్రిపేర్ అయ్యారు ఈ రోజుకి. అండ్ హీఈస్ లాస్ట్ 22-24 kgs ఫర్ ద రోల్. సో ఇంత ప్యాషన్తో వర్క్ చేసినప్పుడు ఇట్ షోస్ ఆన్ ద స్క్రీన్. ఈ మూవీ ఎప్పుడు ఐ డోంట్ నో, సో హోప్ఫుల్లీ సూన్. థ్యాంక్ యూ. ముందుగా నియర్ గారికి కంగ్రాచులేషన్ చెప్పొచ్చు, ప్రొడ్యూసర్ గారికి. ఎందుకంటే మంచి సినిమా తీసుకొచ్చింది జనాల మధ్యలో. అంత బాగుంది సినిమా, సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఉంటుంది ఈ సినిమా. అప్పట్లో గతంలో మనం రాక్షస సినిమా ఎంత ఎంజాయ్ చేసినామో, బెల్లంగొండ సాయిది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్. ఇది ఒక రాకాశ కూడా అంత సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ మంచిగా తీసే సినిమా. చెప్పాలంటే నియర్ గారికి మంచి చెప్పాలంటే మంచి ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా పెట్టుబడి పెట్టిన కంటే మంచి కలెక్షన్లు బాగా వస్తాయి. ఆమెకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా. ఇది ఒక మంచి హిట్ సినిమా. అంటే చిన్న పిల్లలు మాత్రం కాకుండా పెద్దవాళ్ళు రావాలి సినిమా. ఎందుకంటే చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఉంటాయి. కొద్దిగా చిన్న వాళ్ళు తెలుగు రావద్దు, పెద్దవాళ్ళు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక సమ్మర్లో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుందో సస్పెన్స్ ఉంటుంది. అది కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది సినిమా మాత్రం. రాకాష్ అవునండి, బైకర్ మూవీ చాలా బాగుందండి. చాలా ఎక్సలెంట్ ఉంది. సినిమాటోగ్రఫీ కానీ, డైలాగ్స్ కానీ, మూవీ కానీ చాలా బాగుంది. యా ఆఫ్ రోడ్ రేసర్ నేను. చాలా హ్యాపీ ఉందండి. అంటే మాకంటూ ఒక రేసర్స్ కంటూ ఒక మూవీ తీయడం అనేది చాలా హ్యాపీ ఉంది. మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది టు బి ఆనెస్ట్. అట్లీస్ట్ మెసేజ్ అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయంటే ఏదైనా చేయొచ్చు, లైక్ ఏదైనా అచీవ్ చేయొచ్చు. అండ్ మనలో స్కిల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఉంటే ఇంకా ఏదైనా. శర్వానంద్ గారు అయితే ఎరగొట్టేశారు ఆయన యాక్టింగ్ అయితే. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. కంబ్యాక్ మూవీ అది. ఆయన వింటేజ్ రాజశేఖర్ గారు కనిపించారు దాంట్లో. ఆయన యాక్టింగ్, ఆయన మొత్తం డైలాగ్స్ చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ, హీరోయిన్ కానీ వాళ్ళ రోల్స్ అందరిది మేజర్ రోల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఎమోషనల్ గా ఆఫ్ రోడ్ రైడర్స్ అందరు కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. చాలా బాగా లాస్ట్ లో కూడా చాలా బాగా. లాస్ట్ సీన్ అంతా ఫ్యామిలీ వస్తుంది. బైకర్ చూసి వస్తున్నానండి. శర్వా గారిది ఇప్పుడే, అభిలాష్ రెడ్డి, శర్వా అండ్ రాజశేఖర్ గారిది. సినిమా ఎండ్ క్రెడిట్స్ ఒక టైటిల్ పడుతుంది, ఛాంప్ హ్యాస్ అరైవ్డ్. నేనైతే నిజంగా చెప్తున్నా, ఆ టైటిల్కి జస్టిఫికేషన్ మూవీ ఛాంపియన్ హ్యాస్ అరైవ్డ్. ఒక మంచి ఛాంపియన్ హిట్ శర్వా గారికి. అంటే క్రిటిక్స్ వైజ్ అనుకోండి, కమర్షియల్ వైజ్ అనుకోండి, చాలా మంచి బ్లాక్ బస్టర్, ఒక నీట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, శర్వా గారి యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, రాజశేఖర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, మాల్విక గారి గ్లామర్, మాల్విక గారి చిన్న టైం ఉన్నా కూడా ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్, ఆవిడ యాక్టింగ్, ఆవిడ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్స్ ప్లే చేస్తారు. అండ్ ఇంకా రాజశేఖర్ గారు అయితే చెప్పక్కర్లేదు. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డైరెక్ట్గా వచ్చి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన లిఫ్ట్ ద రోల్ టోటలీ. ఒక ఫాదర్కి ఒక సన్కి ఉండే బాండింగ్ని చాలా అద్భుతంగా చూపించారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు అభిలాష్. ఎందుకు అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టిపుల్ స్పోర్ట్స్ జానర్ ఫిలిమ్స్ ఫ్లాప్ అయ్యాయి.
చాలా స్పోర్ట్స్ జానర్ ఫిలిమ్స్ ఫెయిల్ అయ్యాయి. అన్నీ ఫెయిల్ అయినాక కూడా మళ్ళీ ఒక స్పోర్ట్స్ జానర్ తీసుకొని, అది కూడా ఒక రేసింగ్ సీక్వెన్స్, రేసింగ్ ఈవెంట్, బైక్ రేసర్స్ గురించి తీసుకొచ్చి దో ఇండియాలో స్పోర్ట్ అంత పాపులర్ కాకపోయినా అది జనాల్లోకి చూపించాలి అని ఏదైతే ప్రయత్నం చేశారో దానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు కూడా ఆ ప్రయత్నంలో. హోప్ఫుల్లీ సినిమా మోటివేషనల్గా ఉంది, ఇన్స్పిరేషనల్గా ఉంది, ఎక్కడ ఆఫ్ ట్రాక్ అవ్వలేదు. కమర్షియాలిటీకి చూసుకొని కమర్షియాలిటీ ఇంక్లూడ్ చేద్దామని ఎక్కడ ఆఫ్ ట్రాక్ అవ్వకుండా కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా అంటే స్పోర్ట్స్ డ్రామాకే స్టిక్ అయ్యారు. ఆ కోచ్ అండ్ ఆ ట్రైనీకి, ఆ ఫాదర్ అండ్ ఆ సన్కి ఏదైతే బాండింగ్ ఉందో ఆన్ స్క్రీన్ చాలా బాగా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. శర్వా గారికి, రాజశేఖర్ గారికి ఇద్దరిని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనిపించలేదు. అంటే మాకు నిజంగానే మేము ఒక ఇద్దరు వ్యక్తుల్ని మా ముందు చూస్తున్నట్టు అనిపించింది, అంతలా ఇన్వాల్వ్ అవ్వగలిగాం సినిమాలో అయితే మాత్రం. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి చెప్తే కొంచెం స్లో నరేషన్, ల్యాగ్ అని చెప్పను, బట్ స్లో నరేషన్. ఎందుకంటే ఆఫ్టర్ రేస్ ఎందుకు వదిలేశారు, ఆయన లైఫ్ ఏంటి, ఆ మళ్ళా రేస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, సో స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు అభిలాష్. బట్ వన్స్ స్టోరీలోకి వెళ్ళాక ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎండ్ టైటిల్ కార్డ్ పడేంత వరకు ఎక్కడా కూడా కళ్ళు తిప్పుకొనియలేదు, అంత ఇన్వాల్వ్ చేయగలిగారు. సో కుడోస్, హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా మంచిగా మోటివేషనల్గా నిలిచి ఫ్యూచర్ ఈవెంట్స్లో, మోటో ఈవెంట్స్లో కానీ, ఫార్ములా ఈవెంట్స్లో కానీ మన ఇండియన్ ఫ్లాగ్ని, ఒక ఇండియన్ పార్టిసిపెంట్ని చూడాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ రాజశేఖర్ గారికి ఇది మంచి కంబ్యాక్ అండి. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు స్టాండ్ అలోన్ ఫిలిమ్స్ చేసే ఏజ్ అయితే కాదు, మనం ఒప్పుకోవాల్సిందే. సో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే టైంలో ఆయనకి చాలా మంచి రోల్ పడింది, చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఉన్న రోల్ పడింది త్రూ అవుట్ ద మూవీ. అంటే సినిమా 2.5 గంటలు ఉంటే 2.5 గంటల సేపు ఆయన మీద ఫోకస్ ఉంటుంది, ఆయన క్యారెక్టర్ మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఆయన కూడా అంతే ఈక్వల్గా చాలా బాగా నటించారు కూడా. ఎమోషన్స్ ఆయన కళ్ళతో అండి, నేను చెప్తున్నా కదా, మా కంట్లో నీళ్లు తిరిగాయి వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ